హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ది బెస్ట్ సింపుల్ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఎగ్ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీని రైస్తో కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీస్లోకి కానీ, ఏ కాంబినేషన్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ ఎగ్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ ఎగ్ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఈ ఎగ్స్ అన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఈ ఎగ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెలో మరో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 లేదా 5 దాకా లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చాప్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 4 ఎగ్స్కి 2 పెద్ద సైజ్ టమాటోస్ని ప్యూరీలాగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఇక్కడ వచ్చేసి టమాటోస్ ప్యూరీని యాడ్ చేసుకున్నాను. మీరు వచ్చేసి సన్నగా చాప్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ అంతా బాగా మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 పించ్ దాకా పసుపు, స్పైసీనెస్కి తగినంత కారం అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 మినిట్స్ పాటు ఈ మసాలాలన్నీ ఎగ్గుకు పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ ఎగ్స్ అన్నిటికీ మసాలాలన్నీ పట్టేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ని వాటర్ కావాలో సో అన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ ఎగ్ కర్రీ కొంచెం గ్రేవీలాగా కావాలనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్ కర్రీ పులుసులాగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నాకైతే ఈ ఎగ్ కర్రీ కొంచెం గ్రేవీలాగా కావాలి, అందుకని సో కొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైస్తో కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీస్లో కానీ ఏ కాంబినేషన్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేసుకోకుండా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ కర్రీని ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.